ఇదే ఎగ్జాంపుల్ ని ఇంకో రకంగా చెప్తానండి మీకు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అండి, దయచేసి జాగ్రత్తగా వినాలి. ఇదే ఎగ్జాంపుల్ ని మీకు ఇంకో రకంగా చెప్తాను. అదే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ గనక వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి ఐడియా ఉండి, అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ నాలెడ్జ్ బాగా తెలిసి ఉండి, ఏమండి బాగా తెలిసి ఉన్నటువంటి ఆ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్లాగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి ఆ నాలెడ్జ్ ఉన్న అతను వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అతను కూడా సిటీలో ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఏబిసి లిమిటెడ్ అనేటటువంటి జాబ్ చేస్తూ ఉంటాడు. మరి అతను కూడా ప్రతి నెల 50,000 శాలరీ వస్తుంది. ఆ 50,000 లో ప్రతి నెల అతను కూడా 10,000 రూపీస్ సేవ్ చేయడం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఏమండి, ఇన్వెస్ట్మెంట్ కి నేను సూటిగా ఒకే ఒక ఆన్సర్ చెప్పదలుచుకున్నా. మనం పడుకున్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మన కోసం పనిచేస్తుండాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. అంతే, క్లోజ్. ఇంకా దీని గురించి ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదండి. మనం పడుకున్నా కూడా మన డబ్బులు మన కోసం పనిచేస్తుండాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. రైట్. సో ప్రతి నెల 50,000 శాలరీ వస్తుంది. అందులో ప్రతి నెల 10,000 రూపీస్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఒక 10 years అయింది. అతని లాగా 25 years వద్దు సార్, ఒక 10 years చేయగలిగితే అతను మామూలు హౌస్ కాదండి, పెద్ద విల్లా కొనుక్కోవచ్చు. కావాల్సినంత లిక్విడ్ క్యాష్ పెట్టుకోవచ్చు. కనీసం ఒక 2 wheeler కూడా తీసుకోలేని అతనిలాగే కాకుండా ఒక 4 కార్లు కొనుక్కోవచ్చు అండి. ఐఎమ్ షూర్ మీకు అందరికి డౌట్ రావచ్చు, సార్ ఇతనికి ఉన్నటువంటి సింపుల్ వేరియేషన్ ఏంటి తెలుసా అండి? ఈ యొక్క ఏ అనేటటువంటి వ్యక్తికి, ఈ యొక్క బి అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి చిన్న వేరియేషన్ చెప్పనా? ఇంపార్టెంట్ అండి, పాయింట్ జాగ్రత్తగా వినాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏ అనేటటువంటి వ్యక్తి ప్రతి నెల 10,000 ని సేవ్ చేశాడు. అదే బి అనేటటువంటి వ్యక్తి ఎవ్రీ మంత్ ఆ యొక్క 10,000 ని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ అనకుండా సరైన ఇన్వెస్ట్మెంట్ అనాలండి. ఇన్వెస్ట్మెంట్ అనకూడదు, సరైన ఇన్వెస్ట్మెంట్ అనాలి. దీనికి చక్కటి పదం ఏంటంటే సరైన ఇన్వెస్ట్మెంట్స్, అంటే గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం రాంగ్ అవుతుంది. అదే ఇందాక చెప్పా, సరైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా. ఇప్పుడు అందరికి డౌట్ రావచ్చు, సార్ ప్రతి నెల 10,000 అంటే ఒక 1 year 1,20,000 అవుతుంది. మరి 10 years తర్వాత 12 lakh రూపీస్ అవుతుంది. మరి 12 lakhs కి ఇంకొక 12 lakhs అవుతుంది అనుకుందామండి. 12 lakhs ప్లస్ 12 lakhs అవుతుంది అనుకుందాం. మన రిటర్న్స్ 24 lakhs అవుతుంది. రైట్, 10 times అనుకుందామండి. 12 లక్షలు 10 సార్లు 10 times పెరిగింది అనుకుందామండి. 1,20 lakhs అవుతుంది. మరి 12 లక్షలు 10 సార్లు పెరిగితే కూడా 1,20,00,000 కదా అవుతుంది. మరి మన దగ్గర ఉన్నటువంటి 1,20 lakhs కే మరి మీరు చెప్తున్నటువంటి విల్లా కొనేయచ్చా, కార్లు కొనేయచ్చా, గోల్డ్ కొనేయచ్చా, క్యాష్ పెట్టుకోవచ్చు అంటే ఎస్. మరి ఎట్లా? నిజంగా రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏది? రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్లా? నేను ఇప్పుడు చెప్తాను. చిన్న ఎక్సెల్ షీట్ మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తా. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వింటున్నారండి, దయచేసి వినాలి అందరూ. ప్లీజ్ లిజన్ హియర్. సో ప్రతి నెల 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కదా, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ నేను చిన్న ఎక్సెల్ షీట్ చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఎక్సెల్ షీట్ చూపిస్తాను. చూపించిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. రండి, కమాన్. రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసలు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఆ యొక్క వ్యక్తికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసు. ఈక్విటీ షేర్స్ అంటే స్టాక్ మార్కెట్ లో ఉన్నటి స్టాక్స్ ని కరెక్ట్ టైంలో ఏ పాయింట్ లో బై చేయాలో తెలుసు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే తెలుసు. మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, మనకు ఒక 5 days 6 days అవసరం లేదు. మరి బ్యాంక్ లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఆ 5-6 days కూడా ఈ 1,00,000 రూపాయల మీద కొంత రిటర్న్స్ ఫిక్స్డ్ రావాలి. అటువంటి రిటర్న్ సంపాదించాలంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ETFs. రైట్. IPO అంటే తెలుసు, స్టాక్ మార్కెట్ లో కొత్తగా వస్తున్నటువంటి స్టాక్ మీద ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. అట్లాగే మీ దగ్గర ఈ రోజు ఒక 1 lakh ఉంటేనే ఒక 10 grams ఆఫ్ గోల్డ్ కొనుక్కోగలరు కదా. మరి నేను ఈ రోజు చెప్తున్నా, చిన్న గోల్డ్ పెట్టుకోండి. నేను 2 సంవత్సరాల్లో ఒక 20 grams గోల్డ్ కాయిన్ సంపాదించాలని ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక 50 రూపాయలకి లేదా ఒక 100 రూపాయలకి గోల్డ్ కొనొచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ గోల్డ్ బాండ్. 100 రూపాయలు కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీ దగ్గర ఒక 200 ఉన్నా, 500 ఉన్నా, 1000 రూపాయలు ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. క్లియర్? అట్లాగే ఇండెక్స్ ఫండ్స్,
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, డిబెంచర్స్, గవర్నమెంట్ బాండ్స్, కమోడిటీస్, కరెన్సీస్, యాన్యువల్ ప్లాన్స్, ఇట్లాంటి టోటల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అతను సంపాదించగలరని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బాగా మార్కెట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక కార్ కొనాలనుకుంటాడు. ఏమండి, ఒక కార్ కొనాలనుకుంటున్నాడు. అసలు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేనటువంటి మనలాంటి వ్యక్తి అనుకుందామండి, నేను మీరు ఒకటే అనుకున్నాం, మనము అనుకుంటాం, ఇక్కడ మనం అనుకుంటాం, మనం ఒక కారు కొనుక్కోవాలి. మనం ఏం చేస్తాం సార్? మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక 2 lakhs డౌన్ పేమెంట్ పే చేస్తాము. ప్రతి నెల ఒక 40,000 ఈఎంఐ పెట్టుకుంటాము. ఓవరాల్ గా ఒక 10 lakh rupees కారు కొనుక్కుంటాం. మీరైనా నేనైనా ఇట్లా చేస్తాం అనుకుందాం. అదే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండేటటువంటి ఒక వ్యక్తి కార్ ఎట్లా కొంటాడు తెలుసా అండి? కార్ అతను ఎట్లాగా బై చేస్తాడు తెలుసా? రైట్, నేను అతన్ని స్మార్ట్ అంటానండి. అతన్ని స్మార్ట్ అంట, అతని పేరు స్మార్ట్. అతని దగ్గర ఉన్నటువంటి 2 lakh rupee ఇన్వెస్ట్మెంట్ తో ప్రతి నెల ఒక 40,000 30,000 రిటర్న్స్ వచ్చేలాగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. బాగుంది, రైట్. ఈ 2 lakh రూపీతో ఒక 1 year కో 1.5 year కో 2 lakhs కార్పస్ క్రియేట్ చేస్తాడు. మొదట ఇతను అనుకున్న వెంటనే కొనేయచ్చు, బట్ ఇతనికి ఒక 1 year లేట్ కావచ్చు. బట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఈ 2 lakh రూపీని ఇతను ఈ 2 lakh రూపీ నుంచి ఈ 2 lakh రూపీ సంపాదించుంటాడు కదా, దీన్ని తీసుకెళ్లి డౌన్ పేమెంట్ కడతాడు. ఈ 2 lakh ని మాత్రం డౌన్ పేమెంట్ కడతాడు. ఇది అట్లాగే ఉంటుందండి సార్, ఇది అట్లాగే హోల్డ్ లో ఉంది. ఈ 2 lakh అనేది అట్లాగే హోల్డ్ లో ఉంది. ఇది మాత్రమే డౌన్ పేమెంట్. ఓకే, రైట్. మరి మంత్లీ మళ్ళీ ఈఎంఐ కట్టాలి కదా, మరి ఈఎంఐ ఎక్కడి నుంచి వస్తుంది? అగైన్ ఈ 2 lakh మళ్ళీ ప్రతి నెల ఈఎంఐ సంపాదిస్తుంది. అంటే ఓవరాల్ గా 10 lakh రూపీ క్లియర్ అయ్యే లోపుగా కేవలం 2 లక్షలు డౌన్ పేమెంట్ ని కూడా అదే సంపాదించింది. ఇక్కడున్న ఈ 2 lakh, ఈ 2 లక్షలే ప్రతి నెల ఈఎంఐ డబ్బులు కూడా అదే సంపాదించింది. ఎంత స్మార్ట్ అండి. బట్ ఇతనికి ఉన్నటువంటి ఒకే ఒక పవర్ఫుల్ వెపన్ ఏంటి? సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియా. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఈ నెల మనం కొంత అమౌంట్ సంపాదించగలము అనేటటువంటి మోస్ట్ పవర్ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంది. రైట్, ఉండిలేండి, ఇవన్నీ ఉండి ఈ నాలెడ్జ్ అంతా ఉన్నటువంటి అతను ప్రతి నెల, నేను ఇందాక ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రతి నెల ఒక 10,000 రూపీస్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10 years కి ఎంత సంపాదించవచ్చు? చిన్న ఎక్సెల్ షీట్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. రైట్, ఫస్ట్ మంత్ అతను ఒక 10,000 రూపీస్ తీసుకొచ్చాడు, సేవ్ చేశాడు, తీసుకొచ్చాడు. ఆ నెల మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జాన్ అనుకుందాం, ఆ నెల మొత్తము ఆ 10,000 మీద కేవలం 7%, ఓన్లీ 7% మాత్రమే రిటర్న్ సంపాదించగలిగాడు. అతని అమౌంట్ 10,700 రూపాయలైంది. ఆమె కరెక్ట్? రైట్. మళ్ళీ ఫిబ్రవరి మంత్ మళ్ళీ అతనికి శాలరీ వస్తుందిగా, మళ్ళీ ఆ శాలరీలో నుంచి మళ్ళీ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు. ఆల్రెడీ అతని దగ్గర 10,700 ఉన్నాయి కదా, అవి 2. అతను ఇన్వెస్ట్ చేసిన 10,000, ఆల్రెడీ అతని దగ్గర ఉన్న 10,700, 2 కలిపితే 20,700 రూపీస్ అవుతుంది. మరి ఆ 20,000 మీద కూడా మునుపటి మంత్ లాగానే ఓన్లీ 7% మాత్రం రిటర్న్ సంపాదించగలిగాడు. 22,149 రూపాయలు అయిందండి. ఇట్స్ వెరీ గుడ్. మళ్ళీ మార్చ్ వచ్చింది, మళ్ళీ శాలరీ వచ్చింది. అందులో నుంచి మళ్ళీ శాలరీ 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్రిపేర్ చేశాడు. ఆల్రెడీ అతని దగ్గర 22,149 రూపాయలు ఉన్నాయి. 2 కలిపితే 32,149 రూపాయలు ఉన్నాయి. సేమ్ టు సేమ్ 7% మళ్ళీ రిటర్న్స్ వచ్చేలాగా చేశాడు. ఎందుకు చేయకూడదండి? మార్చ్ అంటే కంప్లీట్ గా స్కూల్స్, కాలేజెస్ అంతా ఓపెనింగ్ అయ్యే టైము. అట్లాగే మార్చ్ అంటే మంచి సమ్మర్ టైము, బాగా కన్స్ట్రక్షన్ జరుగుతాయి. మరి సిమెంట్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రాదా? స్టీల్ మీద చేస్తే రాదా? ఏషియన్ పెయింట్స్, పెయింటింగ్స్ మీద చేస్తే రాదా? మరి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు, యూనిఫామ్స్, షూస్, బుక్స్, బ్యాగ్స్. మరి ఇట్లాంటి ఇండస్ట్రీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు సంపాదించడం? 10% అనేది నాన్ సెన్స్ అండి, చాలా చిన్న విషయం. మరి 7% ఇంట్రెస్ట్ అతను రిటర్న్స్ పొందేసరికి అతని దగ్గర ఉన్న అమౌంట్ 34,400 అయింది. మళ్ళీ ఏప్రిల్ వచ్చింది సార్, మళ్ళీ శాలరీ వచ్చింది, మళ్ళీ 10,000 ఇన్వెస్ట్మెంట్ ప్రిపేర్ చేశాడు. ఆల్రెడీ అతని దగ్గర 34,400 ఉన్నాయి. 44,400 రూపీస్ అతని దగ్గర అమౌంట్ అయింది. మళ్ళీ దాని మీద 7% మాత్రమే 47,000 అయిందండి.
డిసెంబర్ వచ్చేసరికి మళ్ళీ అతను 10,000 రూపాయలే సేవ్ చేస్తాడు. అతని దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది, అది ఒక 1 lakh సంథింగ్ అయింది, దాని మీద 7% చేశాడు. ఆ అమౌంట్ కాస్త ఇంచుమించు 1,90,000 అయింది. ఇందులో ప్రతి నెల అతను 10,000 అంతకు మించి ఇన్వెస్ట్మెంట్ చేయడు. ప్రతి నెల 7%, అంతకు మించి కూడా అతనేం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 10% రిటర్న్ సంపాదించగలిగితే చాలు. ప్రతి నెల డిసిప్లినరీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేశాడండి. ఒక 10 years అంటే 120 months, కేవలం 10 సంవత్సరాలు. ఏదో ఈఎంఐ తీసుకొని 25 సంవత్సరాలు అతను రిటైర్మెంట్ వరకు కష్టపడిన అతనికి ఇతనికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. 120 నెలలు, 10 సంవత్సరాల నాటికి అతను ప్రతి నెల 10,000 మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి కేవలం 7% మాత్రం రిటర్న్ సంపాదించగలిగితే కూడా 50 crores ప్లస్ అవుతుందండి. ఇట్స్ పాసిబుల్. నాట్ 1 crore, 2 crore, 3 crore, 51 crores సంథింగ్. ఐఎమ్ షూర్ మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి. అదే ఈ 7% బదులు 10% మనకు రిటర్న్ సంపాదించగలిగారు అనుకోండి, ఇది 75 crores ప్లస్ అవుతుందండి. అదే 5% మాత్రం సంపాదించామనుకోండి, ఎక్కువ వద్దు, ఇది 30+ crores అవుతుందండి. అంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే అందరినీ వందల కోట్లు సంపాదించేయమని నేను చెప్పట్లేదండి. అందరినీ వందల కోట్లు సంపాదించేయమని, వందల కోట్లు ఎర్న్ చేసామని నేను చెప్పడం లేదండి. బట్ ఇంత పాసిబిలిటీ ఉంది కదా, మరి ఈ అవకాశం ఉంది కదా, ఈ అవకాశం ఉన్నప్పుడు మనము ఇట్లాంటి సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకోకూడదు? మనం ఏదో ఒక షాప్ పెట్టాము, ఒక స్టోర్ పెట్టాము, దాంట్లో లాస్ వస్తుందో లాభం వస్తుందో తెలియదు, ఎవరికో ఇచ్చాము, వాడు రిటర్న్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు, ఏదో చేసామో తెలియదు. మరి కన్ఫామ్ గా రిటర్న్స్ వస్తాయి అనేటటువంటి షూర్ షాట్ స్టాక్స్ 100 కొద్దీ ఉన్నాయండి మార్కెట్ లో. మరి వాటిని ఐడెంటిఫై చేసుకొని మనం అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మనం ఎందుకు అట్లా రిటర్న్ సంపాదించకూడదు? నేను 7% సంపాదించమని చెప్పట్లేదు. ఒక 3%, 4%, 5%, 10% సంపాదించడం పెద్ద విషయం కాదండి. నెల నేను ఒక 3% ఎర్న్ చేసుకునే నాలెడ్జ్ నేర్చుకుంటే కూడా మన దగ్గర ప్రతి నెల 10,000 రూపాయలు వద్దండి. మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ నేర్చుకోండి. మరి 1 crore, 2 crore, 3 crore సంపాదించుకోవడం పెద్ద విషయమా సార్? స్ట్రాటజీ, దీనికి ఏం కావాలి? స్ట్రాటజీలోనే బ్యూటీ ఉంది. మరి ఈ స్ట్రాటజీ ఎక్కడ నేర్చుకోవాలి? ఈ స్ట్రాటజీ ఎవరు నేర్పిస్తారు? ఈ స్ట్రాటజీ నేర్చుకుంటే మనం కూడా ఈ విధంగా స్మార్ట్ గా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు మన లైఫ్ ని. ఒక కామన్ ఎంప్లాయీ 10,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల 10 సంవత్సరాలు, ఇప్పుడు చెప్పండి, ఒక విల్లా కొనడం పెద్ద విషయమా? కొంత క్యాష్ పెట్టుకోవడం పెద్ద విషయమా? కార్ కొనుక్కోవడం పెద్ద విషయమా? మరి ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నామా? ఇట్లాంటి లైఫ్ ఒక కామన్ మ్యాన్ పాపము ఈఎంఐ కడుతూ 25 సంవత్సరాల తన విలువైనటువంటి బంగారం లాంటి జీవితాన్ని ఒక చిన్న ఇల్లు సంపాదించడానికి సాక్రిఫైస్ చేస్తున్నాడు చూడండి. ఇట్లాంటి లైఫ్ సంపాదించుకోవడము మనం తెలుసుకోవాలా? మీరే ఒక్కసారి అంచనా వేసుకోండి, నేను చెప్పనవసరం. సో బాగుంది సార్, ఇంతవరకు మీరు చెప్పిందంతా బాగుంది. మరి మనము ప్రతి నెల కొంత అమౌంట్ సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎక్కడ నేర్చుకోవాలి? మనం ఎక్కడ నేర్చుకుంటే మనకు సరైన సబ్జెక్టు అందుతుంది? మీ అందరికీ డౌట్ రావచ్చండి. స్టాక్ మార్కెట్ అనేది అనంతం జీవితం